ఓకే. మరీ అంత అంటే 18 crores ఖర్చు పెట్టారన్నారు దాంట్లో. సార్ అదే సార్ అంటే రియాలిటీకి దగ్గరలో ఉంది అది కూడా. రియాలిటీకి దగ్గర చాలా బాగుంది మూవీ. ఓలా కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? నాగ చైతన్యకి డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ ఫర్ షూర్ డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ. ఓకే. టైర్ 2 హీరోస్లో హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ వైజ్. నెక్స్ట్ కమ్స్ విజయ్ దేవరకొండ నాని. ప్రీ క్లైమాక్స్కి నాగ చైతన్య గుడి కట్టేయచ్చు. సాయి పల్లవి మొత్తం సినిమాలో ఏడ్చింది, కానీ నాగ చైతన్య ఆ ఏడ్చే సీన్ ఏదైతే ఉందో సినిమా మొత్తం ఏడుస్తుంది. థియేటర్లో ఉన్న జనాలు మొత్తం ఏడ్చేస్తారు మన యాక్టింగ్ చూసి. ది బెస్ట్ యాక్టింగ్. సార్ నేషనల్ అవార్డు 2025లో రిలీజ్ అయింది కాబట్టి మైట్ బి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సర్ 2025 తర్వాత అయింది కాబట్టి ఇంకా వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. బట్ డెఫినెట్లీ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సూపర్ హిట్ మూవీ ఫర్ షూర్. నాగ చైతన్య గారు కానీ సాయి పల్లవి గారు కానీ డ్యాన్స్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, ఇంకోటి ఒకటే ముక్కలో చెప్పాలంటే అన్న లవ్, కరేజ్, ఇంకోటి రివెంజ్, క్రైమ్ స్టోరీ, అన్ని రకాల హంగు ఆర్పాటాలు ఉన్నాయి. కామెడీ మాత్రం ఏంటంటే కొంచెం తక్కువ ఉంది అంతేగాని ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించలేదన్న. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూస్తే 100% ఒక యూత్ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు. అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా. బాగున్నాయి. ఆల్ సాంగ్స్ గుడ్, సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు అందరూ. ఇది అంటే లవ్ ట్రాక్ అని ఏం లేదు, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి బాగుంటుంది. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్. అంటే మీకు నచ్చిన సీన్ ఏముంది బ్రో? దీంట్లో అన్నీ ఉన్నాయన్న, ఒకటని ఏం లేదన్న, ఒకటని ఏం లేదు. కాదు ఒక మాట, అంటే ఇప్పుడు నేషన్ గురించి, లవ్ గురించి చెప్తారు, ఏమైనా కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే కామెడీ సీన్స్ ఏం లేవన్న, కొంచెం అక్కడక్కడ అనిపించింది. అదే కామెడీ సీన్లు ఉంటే బాగుంది అనిపించింది. కామెడీ సీన్ లేవు, మొత్తం ఒక వాళ్ళిద్దరు ప్రేమ కథనే ఉంటుంది మొత్తం. లవ్ కామెడీ సీన్ ఉంటే కొంచెం బాగుంది అనిపించింది, కొంచెం హై ఉండే బాగుంది. అంటే డ్యూరేషన్ ఓకే అంటారా? డ్యూరేషన్ 2 గంటలన్నర డ్యూరేషన్ సరిపోయిందంటారా? సరిపోతుందా సినిమాకి? సరిపోతుంది. ఆ మాత్రం మీకు ఏమైనా ల్యాగ్ కానీ ఏమైనా ల్యాగ్ అనిపించట్లేదు, కానీ కొంచెం కామెడీ ఉన్నట్టే బాగుంది అనిపించింది కొంచెం అక్కడ, అంతే. కామెడీ సినిమాకి నాగ చైతన్యకి సాయి పల్లవికి కొంచెం కామెడీ ఉంటే బాగుంది అనిపించింది. లవ్ స్టోరీ తర్వాత సినిమా కదా ఇది, ఎలా అనిపించింది? దాని గురించి ఏమైనా తేడా అనిపించిందా? అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, దానికి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు ఇంకో లవ్ స్టోరీతో సినిమా రావచ్చు అంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీగా. అంటే కామెడీ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంది మన వాళ్ళు అంతా ఇప్పుడు యూత్ అంతా మొత్తం అంటే థియేటర్కి రావాలంటే ఇప్పుడు చాలా మంది కామెడీ కొంచెం ఉండాలని వస్తూ ఉంటుంది కదా, కొంచెం కామెడీ ఉంటే బాగుంది అనిపించింది.